మన రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా జిల్లాలన్నీ కూడా డెవలప్మెంట్ జరిగినట్టుగా డెవలప్మెంట్ జరిగినట్లే. అంతేకాని డెవలప్మెంట్ అనేటటువంటి చెప్పుకునే విధానం ఎలక్షన్ టైంలో చెప్పిన విధానం అయితే వేరు. ఇప్పుడు జరిగేదానికి వాళ్ళు చెప్పిన దానికి ఎటువంటి పొందన కూడా లేదు. ఫ్రీ బస్సులు ఉన్నారు, ఫ్రీ బస్సులు ఇచ్చారు 1 year అయితే. నెక్స్ట్ వచ్చేసేసి ఎంతమంది ఉంటే అంతమందిని కనండి, ప్రతి ఒక్కరికి 1500 ఇస్తామని చెప్పారు. ఇచ్చారండి ఎవరికైనా? నెక్స్ట్ ఈ ప్రభుత్వం వస్తే అంతా మారిపోతుంది, వ్యాపారాలు అభివృద్ధి చెందే వ్యాపారాలు బాగా ఉంటాయి కదా. ఏ వ్యాపారం కూడా అభివృద్ధి చెందలేదు సార్ కదా. చాలా మట్టుకు డెవలప్మెంట్ తగ్గిపోయిందండి, బిజినెస్ అనేది తగ్గిపోయింది బాగా. అదేంటి అనేటటువంటి మరి ప్రభుత్వం మారితే డెవలప్మెంట్ వచ్చేస్తుంది, బిజినెస్ బాగా జరుగుతుంది. అసలు బిజినెస్ జరగలేదు, డెవలప్మెంట్ కూడా ఎక్కడా జరగలేదండి. గత ప్రభుత్వం అయితే ఇసుక ఆపేసారండి, ఇసుక మూలనే చాలామంది కార్మికులు ఇబ్బంది పడుతున్నారు, పని మీద ఏదో అది అనేసి అన్నారు. మరి ఇప్పుడు ఇసుక ఫ్రీగా ఇస్తామన్నారు, ఎక్కడ సార్ కన్స్ట్రక్షన్ ఎక్కడ జరుగుతుందండి? కనీసం 20% కూడా జరగలేదు. మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం వైఫల్యాలే కదా. డెవలప్మెంట్ ఎక్కడ ఉంది చెప్పండి మీరు? అది ఓన్లీ రాజధాని అండి. మన నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి మళ్ళీ